హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం నుండి డబ్బులు ఏ విధంగా విత్డ్రా చేయాలో చూడబోతున్నాం అనమాట. సో సంవత్సరం వచ్చేసరికి కొన్ని ఆప్షన్స్ మారిపోతుంటాయి. ఏటీఎంలని అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో 2025లో డబ్బులు మనం ఏ విధంగా సులభంగా ఏటీఎం నుండి తీయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా ఉపయోగపడే వీడియో. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరువవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు, మిత్రులు సపోర్ట్ చేస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు. మన వీడియో వ్యూస్కి లైక్స్కి అసలు పొంతన ఉండట్లేదు. అందుకని వీడియో మీరు చూసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేస్తే మీరు నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో మొత్తం మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూడబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. స్టెప్ బై స్టెప్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మనం దగ్గరలో ఉన్న పనిచేస్తున్న డబ్బులు వస్తున్న ఏటీఎంని ఎత్తుక్కొని మన ఏటీఎం కార్డ్ని ఈ విధంగా గ్రీన్గా కనిపిస్తున్న సాకెట్లోకి మన చిప్ ఉన్న కార్డు అలా రైట్ సైడ్ పెట్టి లోపలికి మనం పెట్టాలి. నిదానంగా పెట్టిన తర్వాత కొంత సమయాన్ని మనం వెచ్చించి వెయిట్ చేయాలి. ఇక్కడ అస్సలు కంగారు పడకూడదు. పొరపాటున ఇక్కడ ఏమీ ఆప్షన్స్ రావట్లేదని ఏటీఎం కార్డు లాగినా ఏటీఎం కార్డుకు ఉన్న చిప్ ఇరిగిపోతుంది, లేకపోతే ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోవటం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఏటీఎంలో ప్రింట్ రావట్లేదంట. ఓకే అని చెప్పి ఓకే చేసేయండి. ప్రింట్ ఇక్కడ చాలా ఏటీఎంస్లో రావట్లేదు. ఓకే అని చెప్పండి. కొన్ని వాటిలో వస్తుంది. సో మనకు డబ్బులు కావాలి కాబట్టి మనం ఓకే అని చెప్పాలి. ఇక్కడ లాంగ్వేజ్ ఎంచుకోండి, ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఇక్కడైతే నేను ఇంగ్లీష్ ఎంచుకున్నాను. మీకు ఇష్టమైన భాష, మీకు అర్థమయ్యే భాష మీరు ఇక్కడ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ప్రాసెస్ అనేది నిదానంగా జరిగిద్ది అనమాట. సర్వర్ అనేది ఇట్లా నిదానంగా ప్రాసెస్ అవుతుంది. తర్వాత కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఫాస్ట్ క్యాష్, విత్డ్రాలు, క్విక్ క్యాష్, ఇటువంటి బ్యాంకింగ్, సెట్ పిన్. ఇక్కడ మనం విత్డ్రాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రైట్ సైడ్లో ఉన్న మధ్యలో ఉన్న ఆప్షన్ని మనం ఎంచుకోవాలి. చూడండి, ఇక్కడ మధ్యలో ఉన్న ఆప్షన్ని ఓకే చేసుకోండి. విత్డ్రాలు, ఫాస్ట్ క్యాష్ అంటే 1000-2000 అట్లా వస్తుందన్నమాట. క్విక్ క్యాష్ అక్కర్లేదు. విత్డ్రాల్ మనం ఎంచుకోండి. మధ్యలో ఉన్న విత్డ్రాల్ ఎంచుకుంటే కనుక ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఎంత డబ్బులు విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఇక్కడ కీప్యాడ్ మీద మీరు ఎంత డబ్బులు విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఎంటర్ చేసుకొని ఎస్ అని చెప్పండి. ఓకే అయితే కనుక ఎస్ అంటే కనుక మనం ఎంత డబ్బులు విత్డ్రా చేయాలి అనుకుంటున్నామో ఆ డబ్బులు అయితే విత్డ్రా అవుతాయి అన్నమాట. ఇప్పుడు మన 4 అంకెల పిన్ ఇక్కడ ఎవరికి తెలియకుండా గమనించి వెనకాల ఎవరు ఉన్నారో చూసి మీ 4 అంకెలు గల లేక 6 అంకెలు గల పిన్ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి. ఎస్, నో అని చెప్పి పొరపాటున మనం పిన్ని తప్పుగా ఎంటర్ చేస్తే కనుక నో అని చెప్పుకోవాలి. పిన్ మనం కరెక్ట్గానే ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ఆర్ నో 2 ఆప్షన్స్ వస్తాయి. ఎస్ అని చెప్పాలి. ఎస్ అని చెప్పిన తర్వాత మనకి బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది. బీప్ సౌండ్ వచ్చినప్పుడు మన ఏటీఎం కార్డుని తీసేయాలి. పొరపాటున మర్చిపోయి వెళ్ళిపోతాం డబ్బులు తీసుకోనని చెప్పి డబ్బులు రాకముందే ఇట్లా బీప్ సౌండ్ అయితే ఈ మధ్యన పెట్టారనమాట. బీప్ సౌండ్ వస్తుంది. ఆ తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ డబ్బులు మనకి రావటం జరుగుతుంది. జాగ్రత్తగా మనం డబ్బులు తీసుకొని లెక్క పెట్టుకొని తక్కువ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఏటీఎం బయటికి వెళ్ళిపోతే కనుక మనం ఏం చేయలేము. తక్కువైనా దొంగ నోట్లు వచ్చినా సరే అక్కడ ఉన్న కెమెరాకి మీరు చూపించండి. ఇంకా మీ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఎస్, లేకపోతే నో అని చెప్పండి. నేనైతే ఇక్కడ బ్యాలెన్స్ తెలుసుకోలేదు, అందుకనే నో అని చెప్పాను. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. జాగ్రత్తగా ఏటీఎం తీసుకుని బయటకు వచ్చేస్తే మన ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోద్ది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.